హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. ఈ చింతకాయ పచ్చడి అనేది మనకు 2-3 సంవత్సరాల వరకు కూడా నిలువ ఉంటుందండి. కరెక్ట్ మెజర్మెంట్లతో పెట్టామనుకోండి, ఏం చక్క మనకు 2 ఇయర్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి చింతకాయ పచ్చడితో. అంత బాగుంటుందండి చింతకాయ పచ్చడి. ఇది మనకు వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఇక 2 ముద్దలు ఎక్కువే తింటాం కానీ తక్కువ తినం. అంత బాగుంటుందండి చింతకాయ పచ్చడి. సరే, ఇది చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఈ చింతకాయలు కేజీ చింతకాయలు తీసుకున్నానండి. నేను ఇలా తొక్క తీసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి కేజీ చింతకాయలు. ఈ కేజీ చింతకాయలకు పావు కేజీ గల్లుప్పు తీసుకుంటున్నానండి. ఈ పావు కేజీ గల్లుప్పు ఈ కేజీకి చింతకాయలకు సరిపోతుంది. కొంతమంది ఇలా తొక్క తీయకుండా కూడా ఇలా కూడా డైరెక్ట్ కూడా ఇలా కూడా పెట్టేసుకుంటారు. కానీ నేను తొక్క తీసుకున్నానండి. తొక్క తీసుకుంటే చాలా బాగుంటుంది, అందుకోసం తొక్క తీసుకున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు, తొక్కతో కూడా పెట్టుకోవచ్చు. ఈ కేజీ చింతకాయలకు పావు కేజీ ఉప్పు తీసుకోవాలి. ఇక మిరప్పళ్ళకు మన కేజీ చింతకాయలకు 3/4 కేజీ మిరప్పళ్ళు అయితే సరిపోతుందండి. ఈ 3/4 కేజీ మిరప్పళ్ళకు నేను 200 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నానండి. ఎందుకంటే కేజీకి 3/4 కేజీ తీసుకోవాలి. ఇక మనం రోల్ తీసుకొని ఈ చింతకాయలను ఇదిగోండి ఇలా చింతకాయలను కచ్చాపక్క దంచుకొని పెట్టుకోవాలి. ఈ చింతకాయలు గళ్ళుప్పు 2 కలుపుకొని మనం ఇలా దంచుకోవాలి. ఈ గళ్ళుప్పు అనేది తీసుకోవాలండి, సన్నుప్పు తీసుకోవద్దు దీనికి. గళ్ళుప్పు అయితే ఎందుకంటే దీంట్లో మనం రోట్లో వేసి దంచుకుంటున్నాం కాబట్టి 2 మనకు సరిపోతాయి. ఇక ఈ చింతకాయలన్నీ కూడా ఇలాగే దంచుకోవాలండి. మొత్తం ఇలాగే కచ్చపాక దంచుకొని పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా మనకు చింతకాయలన్నీ కూడా ఉప్పు వేసుకొని ఇలా దంచి పెట్టుకున్నామని అనుకోండి. గట్టిగా దంచొద్దండి, ఎందుకంటే ఇది మనకు చింతగింజలు లోపల ఉంటాయి కదా, అవి నలిగిపోకుండా ఇలా మామూలుగానే ఇలా అనుకోవాలి. ఆ తర్వాత మిరప్పళ్ళను కూడా ఇలాగే కచ్చపక్క దంచుకొని పెట్టుకోవాలి. మిరప్పళ్ళు ఉప్పు గళ్ళుప్పు కూడా వేసుకొని 2 కలుపుకొని ఇలా దంచుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా మనకు మిరప్పళ్ళు చింతపండు 2 కూడా ఇలాగే ఈ చింతకాయలు ఇలాగే 2 కచ్చపక్క దంచుకొని ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా 2 సేమ్ దీని మాదిరిగానే కచ్చపక్క దంచుకొని పెట్టుకోవాలండి. ఇక ఆ తర్వాత మనం 2 ఇలా మనం దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇవి 2 వేరు జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఈ చింతకాయలను ఇది లోపల విత్తనాలు ఉంటాయండి, గింజలు, ఆ విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఈ వేరు జార్లోకి తీసుకోవాలి. ఇక ఆ తర్వాత మనకు 3 డేస్ అయిందండి, 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత ఇలా మనం ఒక ప్లేట్లో కొంచెం తీసుకొని ఇలా మనకు ఈ గింజలన్నీ కూడా తీసేసుకోవాలి, చింత గింజలన్నీ కూడాను. ఒక 3 డేస్ అయితే మనకి ఈజీగా వస్తాయండి, ఇలా అనేసరికి వచ్చేస్తుంటుంటాయి. ఇదిగోండి అన్ని గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి. ఈ గింజలన్నీ తీసుకొని పక్కన ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం నొక్కి పెట్టి గట్టిగా అంటే మనకి గింజలన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ మనం ఇవన్నీ గింజలన్నీ తీసేసి పెట్టుకున్నాను, చింతగింజలన్నీ. ఇక మనకు మిరప్పళ్ళు కూడా ఇంతకుముందు మనము ఇది కచ్చపక్క దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 2 కలుపుకొని ఇదిగోండి 2 కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 2 కలిపేసుకోవాలి. ఇలా 2 కలుపుకొని ఇక ఇప్పుడు చింతకాయ వేసుకున్నాం కదా, ఈ మిరప్పళ్ళను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది కేజీ చింతకాయలకు 3/4 కేజీ మిరప్పళ్ళు తీసుకోవాలండి. 3/4 కేజీ మిరప్పళ్ళు అయితే సరిపోతుంది. కొంతమంది సరి కూడా వేసుకుంటారు, కాస్త కారం అవుతుందని చెప్పేసి నేను ఇలా వేశాను. ఇలా వేసుకుంటే ఇది మనకు పుల్లగా ఉప్పుగా కారంగా చాలా బాగుంటుందండి. అందుకోసమని ఇలా 3/4 కేజీ అయితే సరిపోతుంది. ఇక ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా, నేను చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇదిగోండి మెంతులు కాస్త దూరగా వేయించుకోవాలి. ఈ మెంతులు, ఆ తర్వాత కొద్దిగా ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఓ 10 వెల్లుల్లి రెబ్బలండి. 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా మనం ఆయిల్లో దూరగా వేయించుకోవాలి. ఈ దూరగా వేయించుకొని ఇలా చక్కగా మాడనివ్వకుండా చూసుకోవాలండి.
కాస్త దూరగా ఇలా వేయించుకున్న తర్వాత ఇది మనకు చక్కగా వేగుతున్నాయి చూడండి. దీంట్లో మనకు వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇది అందుకోసం వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇక మనకి ఇవన్నీ కూడా దూరగా వేగిపోయినాయి చూడండి. ఇది రోట్లో వేసుకొని చక్కగా నూరుకోవాలి. ఒకవేళ మనకి రోల్ లేకపోయినా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. ఇవాళ రేపు రోట్లో వేసి ఎవరు దంచుతున్నారని అంత ఓపికలు ఎవరికి వెళ్ళి ఉండట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కాస్త మనం ఈ రోల్తో ఇలా మెదుపుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా కలిసేటట్టుగా మనకు రోట్లో వేసుకున్నంత టేస్ట్ మనకు మిక్సీ జార్లో వేసుకున్నంత రాదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలా రోట్లో వేసి ఇలా నలుపుకుంటున్నానండి. ఇదంతా రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రోటి పచ్చడి అనేది కూడా చాలా బాగుంటుందండి. మిక్సీ కంటే మనకు రోట్లో వేసుకుంటేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఇది మనకు కావాల్సినంత ఇది వేసుకోవాలండి, మొత్తం కాదు. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. వేసుకొని మిగతాదంతా కూడా జార్లోకి పెట్టుకోవాలి. ఇది మనకి ఇది సరిపోతుందండి. మనకి ఎప్పటికప్పుడు మనం ఇలా ఫ్రెష్గా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి. ఇది ఒకటేసారి చేసి పెట్టుకోకూడదు. ఇలా మనం రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా నూరుకుంటే మనకి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ చింతకాయ పచ్చడి అనేది ఇక మనకి ఇదంతా చక్కగా మెదిగిపోయింది చూడండి. ఇలా వేసుకున్నాం కదా, ఇక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందాక వేసుకున్నాం కదా అదే ప్యాన్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, వేడెక్కినాక నూనె వేడెక్కినాక కాస్త ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు మనకు చిటపట్లాడుతున్నాయి చూడండి, చక్కగా వేగిపోతున్నాయి కదా. ఆ తర్వాత ఇందులోనే కాస్త మినపప్పు కూడా వేసేసుకుంటున్నాను. మినపప్పు వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను కాస్త మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఈ పోపులో. ఇక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ చక్కగా మన కాయల్లో మగ్గిపోతున్నాయి చూడండి. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇక మనకి పోపు అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మనం రోట్లో వేసి దంచుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదండి. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది చూడండి. ఈ చింతకాయ పచ్చడి ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ముందు వేసుకున్నప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకుంటే మనకు ఆయిల్ సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇది ఆయిల్తోనే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి, ఎంత చక్కగా ఉందో. మనం వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఆహా ఎంత చక్కగా ఉంటుంది.